వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాపాలన 6 గ్యారంటీల అప్లికేషన్ల కొరత, జిరాక్స్ చెల్లదంటున్న అధికారులు, ప్రభుత్వంపై మండిపడుతున్న జనం. రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే 8.97% పెరిగిన నేరాలు, సమాజానికి డ్రగ్స్, సైబర్ క్రైమ్ సవాలుగా మారాయన్న డీజీపీ. జేడీయూ నూతన చీఫ్గా నితీష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మీట్లో లలన్ సింగ్ రాజీనామా. లైబీరియాలో పేలిన ఆయిల్ ట్యాంకర్, 40 మంది మృతి, 83 మందికి తీవ్ర గాయాలు. రేపు తిరిగి తెరుచుకోనున్న అయ్యప్ప స్వామి ఆలయం, జనవరి 15న మకర విలక్కు వేడుక. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన అభయహస్తం కార్యక్రమం ప్రజల్ని ముప్పు తిప్పలు పెడుతోంది. కౌంటర్ల దగ్గర అప్లికేషన్లు లభించకపోవడంతో సీన్లోకి దళారులు ఎంట్రీ ఇచ్చారు. అప్లికేషన్లను జిరాక్స్ తీసి ప్రజలకు అమ్ముకుంటున్నారు. అయితే తీరా వాటిని చూసిన అధికారులు జిరాక్స్ అప్లికేషన్లను తీసుకునేది లేదని తెగేసి చెప్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని బోయినపల్లిలో అప్లికేషన్ల కోసం జనాలు ఎగబడ్డారు. ఒకరిని ఒకరు తోసుకుంటూ అప్లికేషన్ల కోసం కుస్తీ పట్టారు. శాంతా తండా లైన్ చూసిన మహిళలు ఈ కొట్లాట మాకొద్దని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన అభయహస్తం కార్యక్రమం ప్రజల్ని ముప్పు తిప్పలు పెడుతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. ఇందూరా, ప్రజా పాలన 6 గ్యారంటీల పేరుతో ప్రభుత్వం దరఖాస్తుల పంపిణీ చేస్తూ ఉంది. ఈ దరఖాస్తుల పంపిణీ కార్యక్రమం పూర్తిగా గందరగోళంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రజా పాలనలో ప్రజలు కష్టాల పాలవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం బోయపల్లిలో ప్రజలు అప్లికేషన్ల కోసం ఎగబడ్డారు. అధికారులు సరిపడా అప్లికేషన్లు తీసుకురాకపోవడంతో ప్రజలు కౌంటర్ వద్ద ఎగబడ్డటువంటి విజువల్స్ ని ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఓవైపు ఈ ఇక పథకాల పంపిణీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అప్లికేషన్ల పంపిణీలో తీవ్ర గందరగోళం నెలకొంది. అక్కడక్కడ 50 రూపాయలకు 100 రూపాయలకు ఒక దరఖాస్తును విక్రయిస్తున్నట్లుగా కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. కూలి పనులు మానుకొని కూడా ప్రజలు ఈ అప్లికేషన్ల కోసం కౌంటర్ల దగ్గర క్యూ లైన్లు కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఆ క్యూ లైన్లలో చెప్పులు పెట్టడము, అదేవిధంగా కౌంటర్ల దగ్గర జనాలు ఎగబడడం వంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ అప్లికేషన్లు పంపిణీ అనేది అప్లికేషన్ల పంపిణీ సరిగ్గా చేయకపోతే ఈ పథకాల పంపిణీ ఎలా సాధ్యమవుతుంది? దరఖాస్తులు ఉన్నటువంటి ఫామ్ నే ప్రజలకు సరిగ్గా అందించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ 6 గ్యారంటీలను ఎలా అమలు చేస్తుందని చెప్పి ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడ 50 రూపాయలకు 100 రూపాయలకు కూడా అప్లికేషన్లను అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. జిరాక్స్ తీసుకొని వస్తే కూడా చెల్లదని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారని చెప్పి మరికొంతమంది అంటూ ఉన్నారు. అయితే ఈ అప్లికేషన్ల కోసం వస్తున్నటువంటి మహిళలు, వృద్ధులు
తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారు క్యూ లైన్ లో నిలబడలేక, అదేవిధంగా ఇట్లా జనాలు ఎగబడ్డప్పుడు అందులో నుంచి అప్లికేషన్ తీసుకోలేక కూడా వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే ఈ అప్లికేషన్ల కొరతను దళారులు తమకు అనుకూలంగా మలుచుకుంటూ ఉన్నారు. వారు 50 రూపాయలకు 100 రూపాయలకు ప్రజలకు విక్రయిస్తున్నారు. మరోవైపు కొంతమంది అప్లికేషన్లను జిరాక్స్ తీసుకెళ్లి ఆ ఫామ్ నింపి అధికారులకు ఇస్తే తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తుంది. మొత్తం మీద ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రజలంతా కూడా తీవ్ర కష్టాల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలంతా కూడా ఇదే రోడ్ల మీదకి వచ్చి ఈ అప్లికేషన్లు, అదేవిధంగా ఆధార్ అప్డేట్ అంటూ ఒకవైపు మీ సేవకు, మరోవైపు ఈ 6 గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద జనాల సందడి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున లబ్ధిదారులు ఈ యొక్క 6 గ్యారెంటీల పథకం కోసం అప్లికేషన్ చేసుకోవడానికి కౌంటర్ల వద్దకు వస్తున్నారు. ఈ వచ్చేటటువంటి జనాలకు సరిపడంత అప్లికేషన్ల పంపిణీ జరగలేదు. అయితే ఓవైపు అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో అప్లికేషన్ల పంపిణీ చేస్తూ ఉన్నాము, ఎక్కడా కూడా కొరత లేదని చెప్తున్నప్పటికీ కూడా ఈ అప్లికేషన్లు అనేటివి పక్కదారి పట్టి దళారుల చేతుల్లోకి అక్కడక్కడ వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం బోయేపల్లి వద్ద మనం విజువల్స్ లో చూడొచ్చు. జనాలంతా కూడా ఒక్కసారిగా కౌంటర్ మీదకు ఎగబడడం జరిగింది. ఆ దరఖాస్తు ఫామ్ కోసం ప్రజలు క్యూ లైన్ లో నిలబడడం, ఇలా కౌంటర్ మీదకి ఎగబడడం జరుగుతూ ఉంది. ప్రజలందరినీ కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. వారు ఈ పథకాల లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం జారీ చేస్తున్నటువంటి అప్లికేషన్ తోటి అప్లికేషన్ ఇస్తేనే తమకు పథకాలు వస్తాయనేటటువంటి విషయం గమనించి ప్రజలంతా కూడా ఈ అప్లికేషన్ కోసం ఎగబడుతూ ఉన్నారు. సరిపడంతా పంపిణీ జరగట్లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే మమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చింది. ఇటు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ, ఇటు కౌంటర్ల చుట్టూ తిరిగేలా చేసిందని చెప్పి జనం మండిపడుతున్నారు. సింధుర. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఫ్రీకి ఇచ్చిన పారాలు 50 రూపాయల కోటి ఇప్పుడు ఈయన మీరు ముందర చూపేయమంటే కూడా చూపిస్తా. ఏం పెరుగుకో మేము, మాకంటే లేవు కాబట్టి రోడ్డు మీదకి వచ్చినాం. ఉంటే ఇళ్ళనే 50 రూపాయలు ఉంటే అట్లా కూలి పడ్డాం. ఫామ్ ఎంత కొట్టాం మీరు? 50 రూపాయలకు ఒకటి. నేను 2 అడిగినా 100 రూపాయలు ఇక్కడ సాక్ష్యం ప్రజాపాలనలో భాగంగా ఈరోజు నుంచి వార్డులలో ప్రజల నుంచి ఏవైతే పెన్షన్లు కానీ, ఇండ్లు కానీ, రైతు భరోసా కానీ, చేయుతలు కానీ, గృహలక్ష్మి కానీ, మహాలక్ష్మి కానీ వివిధ రకాల స్కీములు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో దానికి పథకాల కోసం మరి జనాలందరికీ కూడా ఈరోజు రావాలని చెప్పి వాళ్ళకు సరైన ఫామ్స్ ఇవ్వకుండా, ఫ్రీగా వచ్చే ఫామ్స్ను కూడా ఇవ్వకుండా డబ్బులకు 50 రూపాయలకు వాళ్ళే కార్యకర్తలు వచ్చి విక్రయించడం, సామాన్య ప్రజలు మరి ఫామ్స్ దొరక చాలా అవస్థలు పడుతూ ఇప్పటిదాకా మనం చూస్తూనే ఉన్నాం. చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు ఫామ్సే సరిగా ఇస్తలేరు. రేపు పొద్దుగాల స్కీమ్స్ ఏ విధంగా ఇస్తారు, వాళ్ళకి ఏ విధంగా ఇండ్లు ఇస్తారు, ఏ విధంగా వాళ్ళకు రేపు చేయుతను అందిస్తారు అనేది ఈ ప్రశ్నార్థకంగా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేటువంటి కార్యక్రమం కరెక్ట్గా జనాలకు ఇబ్బంది పెట్టే రకంగానే ఉంది, కానీ అది మేలు చేసే రకంగా ఉండేటట్లు లేదని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. అంటే ఎవరికి ఫామ్లు నేను పైసలు కొనుకొచ్చి నిప్పలేదు అంటున్నారు. పైసలకి ఇస్తున్నా ఫామ్లు ఆడ రాజుగారితో తెచ్చుకున్నా నేను. ఇదేనా పాలన రీ ఈ చుట్టాలు ఉంటే ఇలా సమయం చేయాలి. అది ఎవరు అడుగుతలేరు, అది ఓలోకి ఇస్తారు. ఓలోకి ఇల్లు ఇస్తుండ్రట. అదే ఓలోకి ఇస్తారా? ఓలే అయితే గెలిచిందా? ఎవరు అడగరా? ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభయహస్తం స్కీమ్ ప్రజలకు చుక్కలు చూపెడుతుంది. రెబ్బెన మండలం ఖైరిగూడ గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో గందరగోళం నెలకొంది. దరఖాస్తుల కోసం గ్రామస్తులు కార్యాలయం ఎదుట ఎగబడ్డారు. అర్జీదారులకు సరిపడా దరఖాస్తులను అధికారులు ఇవ్వట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అభయహస్తం స్కీమ్ ప్రజలకు చుక్కలు చూపెడుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సింధూరా. ప్రజాపాలన పేరుతో 8 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం అయితే అభయహస్తం కింద స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. దీంతో ఏదైతే అర్జీదారులకు అప్లికేషన్ దారులకు చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఇటు మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం జిల్లాలో 2వ రోజు కూడా ఏదైతే ప్రజాపాలన సంబంధించి దరఖాస్తులు అధికారులు స్వీకరిస్తున్నారు. మున్సిపాలిటీలతో పాటు ఆయా వార్డులతో పాటు గ్రామాల్లో కూడా విస్తృతంగా అధికారులు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఏదైతే భారీ ఆశలతో ప్రజలు కూడా పెద్ద ఎత్తున దరఖాస్తు చేయడానికి ఉత్సాహం చూపుతుండగా దానిలో ఏదైతే అందులోని వివరాలను భర్తీ చేయడంలో సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. అయితే ఏదైతే దరఖాస్తుదారులకు వచ్చే సందేహాలను కూడా ప్రభుత్వ సిబ్బంది కానీ అధికారులు కానీ ఎవరు కూడా నివృత్తి చేయలేకపోతున్నారు. నిర్దిష్టంగా రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి అభయహస్తానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా లేకపోవడం, ప్రజల్లో కూడా అవగాహన కల్పించకపోవడం పట్ల ప్రజలందరూ కూడా చేయడానికి వచ్చిన ప్రజలందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండలం ఖైరిగూడలో కూడా పెద్ద ఎత్తున ఏదైతే ప్రజాపాలన సంబంధించి దరఖాస్తు చేయడానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా దరఖాస్తు కేంద్రానికి వచ్చారు. ఏదైతే అప్లికేషన్లకు సంబంధించి సరిపడా అప్లికేషన్ లేకపోవడంతో జనాలు ఒక్కసారిగా కూడా ఎగబడుతుండడంతో అధికారులకు తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. మరోవైపు ఏదైతే దరఖాస్తు చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా అధికారులు కూడా వాళ్ళు ఏదైతే వాళ్ళ సందేహాలను కూడా నివృత్తి చేయలేకపోతున్నారు. పెద్ద ఎత్తున కూడా ఓవైపు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు కూడా ఉండాలనడంతో పెద్ద ఎత్తున అటు మీ సేవా కేంద్రాలతో పాటు తహసీల్దార్ కేంద్రాల్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా వాటికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఉదయం లేచింది చాలా అటు మీ సేవతో పాటు అటు తహసీల్దార్ కార్యాలయాలు కూడా చెప్పులారిగా కూడా తిరిగే పరిస్థితి నెలకొన్నది. వారికి ఒకవైపు ఏమో కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఉండాలని అంటున్నారు. మరోవైపు ఏమో కొందరు అధికారులు వాటి అవసరం లేదు, కేవలం రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందని అంటున్నారు. ఈ సందేహాలన్నిటి కూడా ఆయా కేంద్రాల్లో కూడా ఎవరు కూడా ప్రజల్లో ఉన్న సందేహాలను వాళ్ళు కూడా నివృత్తి చేయలేకపోతున్నారు. మొత్తంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా 2వ రోజు కూడా అంత గందరగోళ వాతావరణం కూడా ఏదైతే ప్రజాపాలన కేంద్రాల వద్ద నెలకొని ఉన్నదని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా ఏదైతే ఈ దరఖాస్తు చేయడానికి వచ్చే ఏదైతే అర్జీదారుల్లో కూడా ప్రధానంగా వాళ్ళకి సందేహాల్లో ప్రధానంగా కుటుంబ సభ్యులు ఏదైతే రేషన్ కార్డులోని ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు ఏదైతే కుటుంబ సభ్యుల వివరాలు దానిలో ఉందా, ఇప్పుడు వేరుగా ఉన్నప్పుడు దానిలో ఏదైతే వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చా, ఒకవేళ లేదంటే పాత కార్డులో ఒకే కుటుంబంలో ఉన్నా ఇప్పుడు ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళ్తే ఆధార్ కార్డు అక్కడ అడ్రస్ ఉంటే గ్యారంటీ ఫలాలు కూడా పొందడానికి అర్హత ఉంటుందా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇట్లా ఈ విధంగా కూడా పలు సందేహాలు కూడా ప్రజలందరి నుంచి కూడా ఏదైతే దరఖాస్తుదారుల్లో ప్రధానంగా వ్యక్తమవుతుంది. వీటితో పాటు అటు రైతుల్లో కూడా వాళ్ళ రైతుల్లో కూడా ఏదైతే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదైతే రైతు భరోసా స్కీమ్ సంబంధించి భూముల వివరాలు వేరు గ్రామాల్లో కనుక ఉన్నట్లయితే ఆ భూముల ప్రకారం ఆయా గ్రామాల్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందా, లేక అన్నిటికీ కలిపి ఒకే దరఖాస్తులో కూడా పేర్కొని ఎక్కడో ఒక చోట ఏదైతే సమర్పిస్తే సరిపోతుందా? అలాగే కౌలులో సాగు చేస్తున్న భూముల సర్వే నెంబర్లు ఇవ్వడం ద్వారా పట్టాదారులతో పాటు అటు కౌలు తీసుకున్న రైతుల మధ్య కూడా మరోవైపు భేదాభిప్రాయాలు కూడా తలెత్తే అవకాశం ఉండడంతో ఇది కూడా రైతుల్లో కూడా అంత గందరగోళ పరిస్థితి కూడా నెలకొని ఉన్నదని చెప్పవచ్చు. మొత్తంగా అటు ఏదైతే దరఖాస్తులు తీసుకునే దానిలో ఉన్న ఉత్సాహం అధికారులకు, దానిలోని ఏదైతే దరఖాస్తుదారులకు దానిలో సందేహాల నివృత్తి చేయడంలో పూర్తిగా కూడా అధికారులు విఫలమయ్యారని చెప్పవచ్చు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ ఉమేష్. Apa
ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు హామీల అమలు చేతకాక అయోమయంలో పడుతున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. అడ్డగోలు హామీలిచ్చి ప్రజాపాలన పేరుతో తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నల్గొండ జిల్లా నుంచి ఉన్న ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తాము చేసిన అభివృద్ధిలో 10% చేస్తే చాలని జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మోసాలను ఇప్పుడిప్పుడే గమనిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆనాడు అడ్డగోలుగా హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఆ హామీలు నెరవేర్చడానికి చేతగాక అయోమయంలో పడి దాంట్లో నుంచి తప్పించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఓ ప్రజాపాలనని పేరు పెట్టుకొని ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి మేము గతంలో ఏ పథకాలు అమలు చేసినా మేము ఇట్లా వచ్చి మాకు అప్లికేషన్లు ఇవ్వండి అని అడగలేదు. బ్రోకర్లను దళారులను పెట్టలేదు. నేరుగా అందరిని కూడా ఆన్లైన్ వాళ్ళని అప్లై చేసుకోమని చెప్పినాం. ఈ సేవలలో మీ సేవలలో ఎక్కడికక్కడ గ్రామాలలో అవి పెన్షన్లైనా ఇంకోటైనా ప్రత్యక్షంగా వాళ్ళ అకౌంట్లలోకి పోయేటట్టు చేసినాం. రైతు బంధు ఇస్తే కూడా చక్కగా వాళ్ళ అకౌంట్లోకి పంపినాం తప్ప ఉత్తమ్ కుమార్ రెడ్డినో వెంకరెడ్డినో జానరెడ్డినో వచ్చి అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పలేదు మేము. ఆ అప్లికేషన్లలో కూడా పూర్తి అసంబద్ధంగా ఉన్నది మొత్తం. కౌలు రైతు అని పెట్టిండ్రు. కౌలు రైతును పట్టాదారు పాస్బుక్ నెంబర్ అడుగుతున్నారు. ఏ రైతు కూడా తన పట్టాదారు పాస్బుక్ తీసుకుపోయి కౌలు రైతుకి ఇయ్యాడు. మీరు ఇటువంటి అన్ని దొంగ పనులు చేసిన గతంలో అని చెప్పి మేము ఆ అవకాశం లేకుండా చేసినాం. ఒకరి భూమి ఒకటి మీద రాసి నాశనం చేసిపోయింది మీరు. ఆ రోజు ప్రజానికాన్ని మీరు పెట్టిన వ్యవస్థలు ఆ పీడ నుంచి విముక్తి చేయడం కొరకే మేము దాన్ని తీసుకొచ్చినాం. బ్రహ్మాండంగా రైతులకు రక్షణ కల్పించడం, వాళ్ళ భూమికి హక్కులు రైతు తన సంతకం పెడితే తప్ప, తన చేతి ఏలి ముద్ర వేస్తే తప్ప ఇంకోటి ఎవడు కూడా దాంట్లో చేపెట్టడానికి కానీ పట్టాను మార్చడానికి కానీ అవకాశం లేకుండా చేసినాం మేము. కానీ వాళ్ళు మీరు మళ్ళీ రైతుల్ని అయోమయంలో పడేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఉద్యమకారుల విషయంలో మోసం చేస్తూ ఎఫ్ఐఆర్లు జైలు ఎన్ని రోజులు ఉన్నారు, చచ్చిపోయిన సంబంధించిన ఎఫ్ఐఆర్లు. ఆ రోజు మీరే మోసం చేసి మీ పోలీస్ అవ్వాలా మీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ చేయనీయకుండా చేసింది ఉద్యమకారులకు సంబంధించి. మేము దాంతోనే ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వం గుర్తించాలి అని అంటే తప్పకుండా ఆధారం ఉండాలి అనే ప్రయత్నం చేసినాం. మీరు చేసిన దుర్మార్గం వల్లనే అవ్వాల ప్రజలు చచ్చిపోయింది. మీ దుర్మార్గం వల్లనే రికార్డు కూడా కాకుండా ఉంది. మళ్ళీ ఇవాళ మీరే దొంగలు రికార్డులు అడుగుతున్నారు. ప్రజల్లో స్పష్టంగా కనబడుతుంది, ఉద్యమకారులు కూడా అది కనబడుతూ ఉంది. ఇప్పుడు ఇవాళ ఏం చేస్తుంది ప్రభుత్వం, మళ్ళీ మనం మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుందన్న విషయాన్ని ఉద్యమకారులు కూడా అర్థం చేసుకుంటున్నారు వెంటనే. ఇక పరిపాలన చేయమని చేతికిస్తే తప్పించకపోయి వాడు చేతగానోడు ఇంటి మీద రాళ్ళు పడుతున్నాయని చెప్పి ఇట్లా తప్పించుకొని పోయిన పద్ధతుల్లో చేతికిచ్చిన దాన్ని చేయడం చేతగాక ఈ పత్రాలు తీస్తాం ఆ పత్రాలు తీస్తాం, ఒక్క పత్రానికే ఆగమాగమయ్యారు, తోక ముడిచిండ్రు. మీరు రాసుకున్న పత్రం మీకే అర్థం కాలే. ఒక మంత్రి ఒకటి, ఇంకొక మంత్రి ఇంకొకటి, నోటికి వచ్చిన పద్ధతుల్లో అది ఒక అసెంబ్లీ అని కూడా సోయి లేకుండా మాట్లాడినరు. ప్రజల ముందట పలసనైనరు. పత్రాలు మీ మీద ప్రజలు రిలీజ్ చేస్తారు. ఆ రోజు వస్తుంది. జాగ్రత్తగా పనిచేస్తే మంచిది, జాగ్రత్తగా చేస్తే మంచిది. ఈ ఉత్తకోతలు మానేయండి. 10 ఏళ్ళు కోసి వచ్చిండ్రు, ప్రజల్ని మోసం చేయగలిగినారు ఒకసారికి. ఇక ఇప్పుడు ఇంకా కూడా అయ్యే కోతలతో కాలం గడుపుకుంటే కాదు, చూపించాలి, మాకంటే బాగా చేసి చూపించాలి. సంతోషం చేస్తే మేము కూడా సంతోషం స్వాగతిస్తాం. అప్పులు లేకుండా 24 గంటల విద్యుత్ ఇచ్చి, అప్పులు లేకుండా మిగతా ప్రాజెక్టులు పూర్తి చేసి, అప్పులు లేకుండానే అన్నీ చేస్తామని మీరు ఏదైతే ప్రగల్భాలు పలికినరో తప్పకుండా మేము ప్రగల్భాలే అంటున్నాం, సాధ్యం కాదు కాబట్టి మీరు చేసి చూపిస్తే మేము కూడా ఒప్పుకుంటాం, అంగీకరిస్తాం, అందులో సందేహం లేదు. మిమ్మల్ని పత్రాలు అడుగుతలేరు, ప్రజలు పథకాలు అడుగుతున్నారు. తెలంగాణ ప్రజలకు మీరు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో, గ్యారంటీలు ఇచ్చిండ్రో, వాటికి సంబంధించి పథకాలు పెట్టమని ప్రజలు అడిగితే దాంట్లో నుంచి తప్పించుకోవడానికి ఏందో పత్రాలు ఇస్తామని చెప్పేసి పోతున్నారు.
మీ పత్రాల డ్రామాలు ఎక్కువ కాలం సాగవు. తెలంగాణ ప్రజలు అప్పుడే అర్థం చేసుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు, జరిగిపోయిన మోసాన్ని గుర్తిస్తున్నారు. ఏదో పత్రాల పేరు చెప్పి తప్పించుకుందాం, టీఆర్ఎస్ వైపు వేలు పెట్టి చూపిద్దాం అన్న డ్రామాలు చేస్తున్నారు. డ్రామాలతో ఎక్కువ కాలం పరిపాలన చేయలేరు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతోంది. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో అభయహస్తం దరఖాస్తులను అందిస్తున్నారు అధికారులు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు దరఖాస్తుల కోసం ఎగబడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. సిరిసిల్ల పట్టణంలో రాజన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఆయన ప్రారంభించారు. అంతకుముందు హాస్పిటల్ ప్రారంభించడానికి వచ్చిన కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం క్రైమ్ రేట్ 8.97% పెరిగిందన్నారు డీజీపీ రవిగుప్తా. ఈ సంవత్సరం 2,13,000కు పైగా కేసులను నమోదు చేసినట్లు చెప్పారు. గతేడాదితో పోలిస్తే సైబర్ క్రైమ్ 17,959% ఎక్కువైనట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మేజర్ శాంతి భద్రతల సమస్య రాకుండా ప్రశాంతంగా అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించగలిగామని చెప్పారు డీజీపీ. ఇక డ్రగ్స్ కంట్రోల్పై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారని, పటిష్టమైన నిఘాతో కట్టడి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. Law and order was maintained well during the year. Coming to crime statistics, a total of 1,38,312 cases were reported during the year. This is up to the end of November. Overall, there was an increase of 9% in the number of cases registered. Why so? It was because of the 17.59% increase in cyber crimes. The total property lost was about rupees 151 crores, out of which property worth rupees 81 crores was recovered, which gives a percentage of about 53%. As regards road safety, I am happy to say that there was a slight decline in fatal road accidents, about 1%, but grievous road accidents, there was a sharp decline, about 60%. The emergency response system, Dial 100, Dial 112, has been pretty successful in Telangana, and we received about 16 lakh calls during this year. I am also happy to say that the average response time was 7 minutes. The complaints which were received and attended through social media were about 1,38,000. We are taking steps to ensure that any petition or request which comes through Prajavani or Prajapalana, the ongoing programs of the government, are integrated with our existing petition management system and are being monitored so that they get resolved expeditiously. I request the people to make use of this facility to the fullest. It will be a zero tolerance policy which will be followed. A full-time additional DG has been, senior officer has been posted in the TS Narcotics Bureau, and a specific focus will be on ganja, alprazolam and other drugs
which are being used in the state. We need to dismantle the drug trafficking networks, and we have to target both the supply and demand sides of the trade. Just targeting the consumers will not help. We have to ensure that the supply of drugs itself is stopped. That's all for now. Keep watching T News.